అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రసెట్టా, హోమియోపతిక్ ఫిజిషియన్. మీరు ఎసిడిటీతో బాధపడుతున్నారా? తినంగానే గ్యాస్తో పొట్టంతా ఫిల్ అయిపోయి బ్లోట్ అయిపోయి ఇబ్బంది పడుతున్నారా? తేపులు ఒకటే ఎక్కువ వస్తున్నాయా? అంతేకాకుండా కడుపులో మంట వస్తుందా? అయితే ఈ వీడియో మీకోసం. నేను ఈ వీడియోలో బెస్ట్ ఫుడ్ ఎసిడిటీకి చెప్పబోతున్నాను. అలానే ఏ ఫుడ్ని అవాయిడ్ చేయాలి అని చెప్పబోతున్నాను. అంతేకాకుండా కొన్ని టిప్స్ కూడా మీకు ఇవ్వబోతున్నాను. సో ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 1, కోకోనట్ వాటర్, కొబ్బరి నీళ్ళు. ఇందులో చాలా రిచ్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇది ఆల్కలైన్ ఇన్ నేచర్. దానివల్ల ఇది పొట్టలో ఉన్న pHని బ్యాలెన్స్ చేసి ఎసిడిటీని పూర్తిగా తగ్గిస్తుంది. వారానికి 2 సార్లు అయినా కోకోనట్ వాటర్ తీసుకోవడం ఎసిడిటీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. నెంబర్ 2, జాగరి, బెల్లం. బెల్లంలో మనకి హై అమౌంట్స్ ఆఫ్ మెగ్నీషియం ఉంటుంది. దీనివల్ల డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల ఎసిడిటీ కూడా తగ్గుతుంది. ప్రతి మీల్ తర్వాత లేదా ప్రతి హెవీ మీల్ తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క తీసుకోవడం అనేది చాలా మంచిది. నెక్స్ట్, ఫ్రూట్స్కి వస్తే బనానా, యాపిల్, ఈ రెండు చాలా హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే ఒక యాపిల్లో హై అమౌంట్స్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. దీనివల్ల మనకి ఎసిడిటీ అనేది తగ్గిస్తుంది, pH లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. నెంబర్ 2, బనానాలో ఆల్కలైన్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. సో pHని బ్యాలెన్స్ చేస్తుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అందుకే పూర్వ రోజుల్లో ఇప్పటికీ కొంతమంది కూడా ఫాలో అవుతూ ఉంటారు. భోజనం తర్వాత బనానా అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మనకి డైజెషన్ అనేది ఈజీగా ఇంప్రూవ్ అవుతుంది. నెంబర్ 4, ఫెనల్ సీడ్స్ అంటే సోంపు గింజలు. ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి. సో మన పొట్టలో ఎంత గ్యాస్ అక్యుములేట్ అయినా సరే, బ్లోటింగ్ ఫుల్గా ఉన్నా సరే, ఆ గ్యాస్ని ఈజీగా ఎక్స్పెల్ చేయగలుగుతుంది. అండ్ ఇది బైల్ సెక్రేషన్ని కూడా ప్రమోట్ చేస్తుంది. మన లివర్ బైల్ జ్యూస్ అనేది సెక్రెట్ చేస్తుంది. ఫ్యాట్స్ డైజెస్ట్ అవ్వడానికి ఈ బైల్ జ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బైల్ జ్యూస్ సెక్రేషన్ని కూడా ఇది పెంచుతుంది, ఫెనల్ సీడ్స్ అనేవి. సో దానివల్ల ఫ్యాట్స్ ఈజీగా డైజెస్ట్ అవుతాయి. అందుకనే ఒక హెవీ మీల్ లేకపోతే ఒక ఫ్యాటీ మీల్ తీసుకున్న తర్వాత సోంపు గింజలు తీసుకుంటే మీకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సరే, అయితే ఈ సోంపు గింజలు ఎలా తీసుకోవాలి అంటే, ముందుగానే మనం సోంపు గింజలు లో ఫ్లేమ్ మీద ఒక 5 minutes డ్రై రోస్ట్ చేసుకొని ఒక కంటైనర్లో ఉంచుకొని 1 teaspoon అవసరమైనప్పుడల్లా తీసుకోవడం, ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, బాగా మీకు ఇబ్బంది ఎక్కువగా ఉన్నప్పుడు, బాగా బ్లోట్ అయిపోయి ఇబ్బంది పడుతున్నప్పుడు గ్యాస్తో, మీరు ఈ ఫెనల్ సీడ్స్ని వాటర్లో, ఒక గ్లాస్ వాటర్లో ఒక 1 or 1.5 teaspoon ఫెనల్ సీడ్స్ వేసుకొని బాయిల్ చేసిన తర్వాత ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని ఆ వాటర్ తీసుకుంటే కూడా మీకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బటర్ మిల్క్ కర్డ్ అనేది కూడా ఎసిడిటీ ప్రాబ్లంకి తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో హై అమౌంట్స్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కూడా pHని బ్యాలెన్స్ చేస్తుంది, స్టమక్లో ఉన్న యాసిడ్ని ఈజీగా క్లియర్ చేస్తుంది. సో ఎసిడిటీ ఫామ్ అయిపోయిన తర్వాత, గ్యాస్తో పొట్టంతా అక్యుములేట్ అయిపోయిన తర్వాత ఇది తగ్గించుకోవడానికి ఏం చేయాలి అని ఆలోచించడము, యాంటాసిడ్స్ తీసుకోవడం అనేది కాదండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ముందు అసలు ఈ ఎసిడిటీకి గురి కాకుండా మనం చూసుకోవాలి. యాంటాసిడ్స్ కూడా లాంగ్ రన్లో ప్రతిరోజు తీసుకుంటూ ఉంటారు. అది అస్సలు మంచిది కాదండి. ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే ఓకే, కానీ ప్రతిరోజు తీసుకోవడం అస్సలు మంచిది కాదు. దాని బదులు మీరు ఈ టిప్స్ కనుక ఫాలో అయితే మీరు అసలు ఎసిడిటీ రావడాన్ని మీరు తగ్గించుకోవచ్చు ఈజీగా. అంటే మీకు ఫ్రీక్వెన్సీ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. సో మీకు ఎప్పుడైనా అక్యుములేట్ అయిపోయినప్పుడు ఫెనల్ సీడ్స్ తీసుకోవడం, కోకోనట్ వాటర్ తీసుకోవడం, జాగరీ తీసుకోవడం, ఇలా లేకపోతే అరటిపండు తీసుకోవడం, ఇలాంటివి చేయండి. అంతేగాని యాంటాసిడ్స్ వీటికి దూరంగా ఉండండి. సో అయితే టిప్స్ చెప్పాను కదా, ఏవేవి అవాయిడ్ చేయాలో కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. నెంబర్ 1, స్పైసీ ఫుడ్. తరచుగా ఎసిడిటీతో బాధపడుతున్న వాళ్ళు స్పైసీ ఫుడ్ అనేది దాదాపుగా తగ్గించుకోవాలండి వీలైనంత వరకు. నెంబర్ 2, టీ ఆర్ కాఫీ అలవాటు కనుక ఉంటే పూర్తిగా మానేయడం కష్టం. అందుకని సో లిమిట్ చేసుకోండి. రోజుకి ఒక్కసారి మాత్రమే టీ ఆర్ కాఫీ అనేది తీసుకోండి. ఆల్కహాల్ డ్రింక్ కనుక మీకు అలవాటు ఉంటే పూర్తిగా మానేసేయండి. నెంబర్ 4, కార్బోనేటెడ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, సోడాలు ఇవన్నీ తీసుకోకూడదండి. దీన్ని కూడా తగ్గించేయాలి సాధ్యమైనంత వరకు. వన్స్ ఏ వైల్ తీసుకోవడం ఏం కాదు, కానీ చాలామంది పొట్టలో గ్యాస్ కనుక అక్యుములేట్ అయ్యి
బ్లోట్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటే సోడా తీసుకుంటారు. ఈ సోడా వల్ల చాలా హాయిగా ఉంది, మాకు గ్యాస్ అంతా బయటకు వెళ్ళిపోయి రిలాక్స్ అవుతున్నాము అనుకుంటారు. కానీ దీంట్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు ఆల్రెడీ గ్యాస్తో అక్యుములేట్ అయ్యి ఉన్నప్పుడు మీరు సోడా తీసుకొని ఇంకొంత గ్యాస్ని లోపలికి పంపిస్తున్నారు. కొంత సమయానికి మీరు తీసుకున్న గ్యాస్, సోడా వల్ల వచ్చిన గ్యాస్ ఏంటంటే మీరు బయటకు వచ్చేస్తుంది తేపుల ద్వారా, మీకు హాయిగా అనిపిస్తుంది. కానీ లోపల మీకు ఉన్న యాక్చువల్ గ్యాస్ అలానే ఉంటుంది. దాని ఎఫెక్ట్ ఈ సోడా వల్ల మీకు తెలియదు. ఆ గ్యాస్ లోపలే ఉండి అది అక్కడే అక్యుములేట్ అయిపోయి ఇండైజేషన్కి దారితీస్తుంది. సో ఈ సోడా బదులు మీరు ఈ ఫెనల్ సీడ్స్ వాటర్ని కానీ లేకపోతే కోకోనట్ వాటర్ని కానీ జాగరీని ఇలాంటివి తీసుకుంటే కనుక మీకు అక్యుములేట్ అయిపోయిన గ్యాస్ ఎలాగైనా బయటకు వచ్చేసి మీరు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు. మళ్ళీ తరచుగా మీరు ఎఫెక్ట్ కాకుండా ఉంటారు. అంతేకాకుండా ఓవర్ ఈటింగ్ అనేది తగ్గించుకోవాలి. ఎప్పుడు కడుపు ఫుల్గా తినేయకూడదండి, కొంచెం ఖాళీ ఉంచుకోవాలి. అప్పుడే డైజెషన్ అనేది మనకి ఈజీగా జరుగుతుంది. ఓవర్ ఈటింగ్ అవాయిడ్ చేయాలి. అలానే టైమ్లీ మీల్స్ అనేది తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రతిరోజు టైంకి తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. అది మీకు చాలా మంచిది. మీకు గ్యాస్ అనేది అక్యుములేట్ అవ్వకుండా ఉంటుంది, ఎసిడిటీ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ప్రతిరోజు టైంకి తీసుకోవడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి. ఇవన్నీ చేసిన, ఈ టిప్స్ అన్ని ఫాలో అయినా మేము ఇంకా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాము అంటే కనుక హోమియోపతిని ట్రై చేయండి. మీకు చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఎఫెక్టివ్గా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది, అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. థ్యాంక్ యూ.